ప్రోమో ఎక్సలెంట్ ఉంది భయ్య. మన మానస్ అండ్ ప్రియాంక వచ్చారు కదా లోపలికి. నిన్నేమో వాళ్ళు వచ్చారు, ఎవరు మన సారీ అఖిల్ దేవతడి హారిక. అఖిల్ హారిక వచ్చి నిన్న ఆల్రెడీ బిగ్ బాంబ్ పేల్చి చెరిపోయారు విష్ణుప్రియకి. ఇంకా సిగ్గు రాకపోతే నేను ఏం చేయలేను విష్ణుప్రియ, ఆల్రెడీ నీకు పదే పదే చెప్తున్నాను, నీ ఆట అంత పెర్ఫార్మెన్స్ నీకు అంతేం లేదు. నీ అదే మాట అఖిల్ వచ్చేసి హారిక వచ్చేసి చెప్పారు. నువ్వు ఇంకా డిఫెండ్ చేసుకునే కోణంలోనే ఉన్నావు, అంటే పృథ్వీ మాయలో బాగా దిగిపోయావు అని అర్థమవుతుంది. సరే ఇంకా నువ్వు అంత ఫిక్స్ అయిపోయినప్పుడు నిన్ను కూడా ఉంచడం మాకు ఇష్టం లేదు, బయట పంపించేస్తాం. తర్వాత ఈ రోజు మానస్ అండ్ ప్రియాంక వచ్చి సుడుకో ఆడటం కూడా రాదు ఈ మొఖాలకే. మళ్ళీ వీళ్ళకి పంతాలో గొడవలో వీళ్ళ కొట్లాటలో నాకేం అర్థం కాల. సుడుకో గేమ్ ఆడడం రాలా, ఎవరికాడే కన్ఫ్యూజ్ అయిపోయారు. 2 సార్లు గల్లలు కొట్టేసారు. నబీల్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అమ్మ మరి ఏంటంటే చెప్పలేకుండా ఉన్నాం. ఇక ఆఖరికి నాకు తెలిసి ఎవరు గెలిచారో తెలియదు, కానీ ప్రోమోలో చూసినట్టయితే అందరూ కూడా రాంగ్ బెల్సే, అన్ని రాంగ్ బెల్సే అని. ఇక చూడాలి ఈసారి మరి కంటెంట్ టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచారు అనేది. నాకు తెలిసి అవినాష్ అనుకుంటున్నాను నేను. అవినాష్ ఉన్నట్టు ఉన్నాడు ఆ గేమ్ షోలో, ఆ పార్టిసిపేట్ కింద ఉంటే అవినాష్ కి ఉంటారు టికెట్ ఫినాలే. నాకు తెలిసి ఇప్పుడు బ్లాక్ జోన్ లో ఉన్నదే పృథ్వీ కడతారేమో, మానస్ అండ్ ప్రియాంక. నాకు తెలిసినంత వరకు బ్లాక్ అదే అంటే కంటెండర్ రేస్ ని తప్పిస్తారు. నేను పృథ్వీని తప్పిస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎవరు అయ్యో మళ్ళీ శివంగి ఈజ్ మై బ్యాక్. నిజంగా ఆ మనసును దోచేసింది నిజంగా. అసలు లాస్ట్ బిగ్ బాస్ అవడమే పెద్ద గొప్ప అనుకుంటే మళ్ళీ వెంటనే మళ్ళీ టికెట్ టు ఫినాలే గెలవడం నిన్న గేమ్ షోలో అసలు చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఎవరో రాగానే మన అఖిల్ అండ్ హారిక రాగానే చెప్పారు, నిన్ను ఒక పేరెంట్ పిలవాలని ఉంది రోహిణి, యువర్ మై శివంగి అన్నాడు. చాలా అప్రిషియేట్ అయింది. అదే రకంగా గేమ్ గెలిచి మళ్ళీ అప్రిషియేట్ తీసుకుంది. నిజంగా రోహిణిలో బాగా కసి పెరిగిపోతుంది రోజు రోజుకి. ఖచ్చితంగా ఆల్రెడీ బెర్త్ ఫిక్స్ అయిపోయింది. టాప్ 5 లో ఖచ్చితంగా రోహిణి ఒక మార్క్ వేసింది, ఖచ్చితంగా ఉంటది. కర్మ వల్ల ఇంకా 4 నిర్ణయించుకోవాలి. చెప్తున్నాను కదా, ఎవరి కాలకే తగా బోరుంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఫ్లిప్పింగ్ ఓట్స్ ఆడినా, ఏదన్నా దొంగ గేమ్లు ఆడినా, దొంగ మాటలు మాట్లాడినా, సైడ్ మాటలు మాట్లాడినా అందరూ కూడా అది కోల్పోతారు. టాప్ 5 వెళ్ళే అవకాశం కోల్పోతారు. ప్రేరణ చాలా కసి ఉంది, ఆశ ఉంది, కప్పు కావాలని ఆశ ఉంది. ఆశ లేని వాళ్ళని బయటకు పంపించండి మీరు, ప్రేరణను కాదు. ఆశ అసలు ఏమి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లోపల ఉన్నారు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు, పృథ్వీ లాంటి వాళ్ళని పంపించేసేయండి బయటికి. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా లోపల. ప్రేరణకి ఇంట్రెస్ట్ ఉంది, రోహిణికి ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏమీ ఆడపోయినా మన టేస్టీ తేజకి ఇంట్రెస్ట్ ఉంది. కప్పుకి వెళ్ళాలని, కొట్టాలని, వెళ్ళాలని, ఆ రేస్ లో ఉండాలని. ఇంకెవరికి లేని వాళ్ళకి ఎందుకు అక్కడ అవకాశం ఇస్తున్నారు మీరు? ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. గౌతమ్ అందరూ ఒకటే టార్గెట్ చేస్తున్నారు. అబ్బా గౌతమ్ నిఖిల్ కారణం చేస్తున్నారు ఇద్దరిని. అదేనా వీళ్ళిద్దరూ ఒకరు ఫైట్ ఆడుకున్నామని వీళ్ళు చూస్తుంటే వీళ్ళ మట్టుకు మొత్తం గ్రూప్ అంతా అంటే కంటెస్టెంట్స్ మొత్తం టార్గెట్ చేసి నొక్కేస్తున్నారు. ఆ రకంగా మనోడు గేమ్ మొత్తం కూడా విష్ణుప్రియ పరిస్థితి చాలా కష్టం. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారైనా సరే నువ్వు నాకు ఫైర్ అని కనిపిస్తే నువ్వు బయటకు వచ్చిన తర్వాత నిన్ను బాగా అప్రిషియేట్ చేస్తానని చెప్పా. ఖచ్చితంగా నువ్వు ఉన్నంత సేపు నీకు సపోర్ట్ చేస్తా. నాకు ఒక్కసారైనా అబ్బా విష్ణుప్రియ సూపర్ ఆడింద్రని నాకు అనిపిస్తే నువ్వు అక్కడ ఉన్న వారం రోజులు ఉంటావా, 10 రోజులు ఉంటావా, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నీకు సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. ఈ వీక్ లో ఖచ్చితంగా అందరూ రోహిణి తప్పితే, రోహిణి ఒక్క మెగా చీఫ్ తప్పితే అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ లో తెలిసి లవ్ బర్డ్స్ వచ్చేస్తారేమో నా అభిప్రాయం. అంటే చూద్దాం. అంటే లవ్ బర్డ్స్ ఆ లవ్ సక్సెస్ అవ్వలేదు, నెక్స్ట్ వాళ్ళ ఓటింగ్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ఓట్ మీద ఎటువంటి వాళ్ళకి ఇంప్రెషన్ లేదు, గుడ్ ఇంప్రెషన్ లేదు. విష్ణుప్రియ ఏమంటుంది అఖిల్ అడిగినప్పుడు, అది నా గ్రహాలు, నా మూమెంట్, నాకు ఎవరితో ఉండాలనిపిస్తే నేను వాళ్ళతో ఉంటా, ఆడియన్స్ ఓటేస్తే ఉంటా, లేకపోతే బయటకు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడింది. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఓట్లు అనేవి పడవు. ఎందుకంటే గ్రహాలు మొత్తం కూడా శనిగ్రహంలో తిరుగుతున్నాయి కాబట్టి ఆ శనిగ్రహం మింగేస్తుంది ఈసారి.